ఆయన ఆ, బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయా జూబ్లీస్ ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది బీఆర్ఎస్ ఫుల్ మెజార్టీతో వస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ 10 సంవత్సరాలు ఏం పని చేయాలంటున్నారు. చేయకుంటే ఎందుకు గెలిపిస్తుంది మళ్ళీ గోపీనాథ్ ఓడించాలి కదా. 3 మాటలు ఎట్లా గెలిచినాం మళ్ళీ 4వసారి ఆయననే గెలిచారు. ఆయననే గెలిచారు 4వసారి. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ రోడ్లు ఉన్నాయి, అంతా డెవలప్మెంట్ బాగున్నాయి. మీరు ఇప్పుడు సునీత గారికి ఓటేయాలి. సునీత గారికి ఓటేస్తాం, బంపర్ మెజారిటీ గెలిపిస్తాం. కానీ క్యాండిడేట్ మంచిగా ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందరికి. 4,000 పింఛన్ ఇస్తే అది ఇస్తలేరు, తులం బంగారం అది ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. వ్యతిరేకం, కాంగ్రెస్కి వ్యతిరేకం ఉంది. 10 సంవత్సరాలు ఉన్నప్పుడే బాగుండేది. 10 సంవత్సరాలు బాగుంటే మంచిగా ఉండే. వాళ్ళకి మైనార్టీకి దోకిచ్చినాం, మళ్ళీ అందరికి బీసీలకి దోకిచ్చినాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఏం చేసినట్టు బీఆర్ఎస్ జమానాలో ఈద్గా కట్టించినాడు గోపీనాథ్ గారు. ఇక్కడ గుడిసెలు ఉండే కార్మికులు, వాళ్ళ గుడిసెలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు. అన్ని మంచి పని చేసినా అనుకొని 3 మాటలు గెలిపించినాను. 4వసారి ఆయననే గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం. మోసం చేసింది, కంపల్సరీ గెలుస్తుంది. ఇప్పుడు మోసం చేసింది, అందరికి మోసం చేసింది రేవంత్ రెడ్డి, మోసం చేసింది. తులం బంగారం ఇచ్చినాడా, మళ్ళా 4,000 పింఛన్ ఇచ్చినాడా, అంత దోకతోని గెలిచినాడు. ఇక ఈ దోక పని లేకుంటే వాళ్ళు ఓడిపోతుండే. అంతా జూటా మాటలని గెలిచినాడు. మంచి మాట్లాడితే గెలవకపోతే మొత్తం ఓడిపోతుండే. అందరికి మోసం చేస్తున్నాడు, వ్యవసాయాలకు మోసం చేసి ఏడు అందరికి మోసం చేశాడు. అందుకొని ఆయన కాంగ్రెస్కి ఓటేయండి. సునీత గారు ఓడిస్తారు, బంపర్ మెజార్టీ 50,000 మెజార్టీతో గెలిపిస్తారు. జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా మా యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. ఎలా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నారు? విద్యావంతుడు, చదువుకున్నాడు, మంచి చెడ్డ తెలుసు. ఈ ప్రాంతంలో వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నారు, వాళ్ళకి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆ సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ప్రతి గల్లీ తెలుసు. లోకల్ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అందరితో అటువంటి రిలేషన్ ఉంది కాబట్టి గెలుస్తారు. నవీన్ యాదవ్ గారు రౌడీ షూటర్ కానీ ఆరోపణలు వస్తున్నాయి కదా, దాని గురించి అవి ఖాళీ ఆరోపణలు మాత్రమే. నిజంగా ఎక్కడైనా మీ నియోజకవర్గంలో మీరు ఒక మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా, మీరు ఎక్కడైనా అడగండి, ఏదైనా భూమి కబ్జా పెట్టాడా, ఏదైనా ల్యాండ్ కబ్జా పెట్టాడా, ఎవరైనా కొట్టాడా, ఎటువంటిది. ఇదంతా కొజ్జోలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎవరో వెంకట్ అనే పర్సన్ వాళ్ళ మీద వేధిస్తే ఈ వెంకట్ని యాడ్ చేయడం, ఎక్కడనో ఈసీఐలో నవీన్ యాదవ్ అనే పేరుతో దాదాగిరి చేస్తే ఈ నవీన్ యాదవ్ని యాడ్ చేయడం, అంటే ఏదైతే పేర్లు మ్యాచింగ్గా ఉంటాయో వాళ్ళని తెచ్చి ఇక్కడ చేసి తప్పుడు ప్రాపగండా చేయడం అనేది తప్పు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయొద్దు. ఏదైనా ఉంటే మీరు నిజంగా ఫైట్ చేయాలనుకుంటే రండి. మరి మీరు గత 3 సార్లు గెలిచారు కదా మాగంటి గోపీనాథ్ గారు, మరి ఈరోజు ఎందుకు డెవలప్ కాలేదు? ఎక్కడ బస్సులు అట్లనే ఉన్నాయి, రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది, మంచినీళ్ళు లేవు, ఈ హైటెన్షన్ వైర్లు ఇట్లా ఎందుకు ఉన్నాయి, మాకు ఎందుకు గ్రౌండ్ లేదు, మాకు ఎందుకు లైబ్రరీ లేదు, మాకు ఎందుకు బస్ స్టాప్ లేదు? మరి ఇంత మీరు అన్నీ చేసి ఉంటే ఎందుకు ఈ పబ్లిక్ ఎందుకు ఈ రొటీన్గా ఎందుకు చెప్తారు? 70% ఇంకా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పేరుకే జూబ్లీస్ తప్ప ఇక్కడ డెవలప్మెంట్ లేదు. మోస్ట్లీ స్లమ్ ఉంది 70% కూడా. మీరు ఎవరినైనా అడగండి, ఇదే సమస్య చెప్తారు. జూబ్లీస్లో బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉండబోతుంది? పరిస్థితి కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నారు? బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. నేను కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నాను? కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయింది అతను వచ్చి. ఇప్పుడు సిలిండర్ 500కి ఇస్తున్నాడు, సన్న బియ్యం అంటూ ఇస్తున్నాడు. ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే రుణమాఫీ చేసిండు. అది మామూలు మాట కాదు, అది రుణమాఫీ చేసిండు కనుక చేస్తాను చేయలేదండి. రుణమాఫీ కేసీఆర్ చేస్తాను చేయలేదు. అదే రైతులకైనా సాయం, రైతులకు ఎవరికి సాయం చేసిండు సార్? ఒకటి చెప్తానండి, ఇప్పుడు రుణమాఫీ ఉంది, రైతు బంధు వేస్తున్నాడు. 50 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధు అవసరమా? 100 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధు అవసరమా? రైతు బంధు అనేది ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నాడు గరీబ్ రైతు, వాడు ఆ 4 ఎకరాలలో పండించాలా చేయాలంటే పెట్టుబడికి అది ఇవ్వాలా, ఓకే 100% దాన్ని ఒప్పుకుంటాను నేను. కానీ 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు అవసరమా? ఇప్పుడు ఎవరున్నారండి రైతు బంధుతో లబ్ధిదారి పొందింది? ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు లబ్ధి పొందింది. కానీ మిడిల్లో ఎవరు బాగుపడలేదండి నాకు. అవునండి, 10 ఏళ్ళల్లో కూడా. ఇప్పుడు ఇంకొకటి కళ్యాణ్ లక్ష్మి అని పెట్టిండు, మంచి స్కీమ్, అది చాలా మంచి స్కీమ్. కానీ దోపిడీ ఎక్కువైపోయింది. దోపిడీ ఎక్కువైంది.
30% నాకు వేయండి, మీకు నేను మొత్తం నేనే వెరిఫై చేసుకుంటాను, నేనే చేసుకుంటాను. అదొక దంద అయిపోయింది. కాదా ఇది? కాదా నమ్మనండి. దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండండి? వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళకు. ఊర్లలో అయితేనేమో సర్పంచ్ పలుకుబడి ఉన్నవానికి తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళ నెంబర్ తిన్నవానికి ఇచ్చిండు. అసలు లేనివానికి లేనేలేదు. మీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? గోపిచంద్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది? పార్టీ పరంగా గోపీనాథ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగానే ఉందండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన, అసలు టీడీపీ చంద్రబాబు నాయుడు తెచ్చిండు ఆయనను. మంచి క్యాండిడేట్, వ్యక్తిగతంగా అందరినీ కలుపుకోయే మనస్తత్వం, చాలా మంచి మనిషి అండి ఆ విషయానికి వస్తే. కానీ ఆయన చనిపోయాడు. అది మంచి నాయకుని కోల్పోయాడు టీఆర్ఎస్ పార్టీ అనేది నా భావం. నవీన్ యాదవ్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ కోటాలి. మీరు డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నారా? ఆశిస్తున్నామని. చేస్తారు కూడా. పార్టీ రూలింగ్లో ఉంది ఆయన. పార్టీలో లేకున్నా సరే సంక్షేమ సమానం పనులు పేదలకు అనేది, గర్భిణీ స్త్రీలకు అనేది చాలా కార్యక్రమాలు చేపట్టి చేసిండు.